నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈవేళ ప్రపంచంలోనే అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన అప్పచెప్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి జగన్ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఈరోజు ప్రజల దగ్గరికి వస్తున్నాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఒక ఉదాహరణ ఏదైతే వెలిగొండ ప్రాజెక్ట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు వెలిగొండ అంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు జీవనాడి వెలిగొండ. అటువంటి వెలిగొండ దగ్గర 4,50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తూ 25 లక్షల మందికి అంటే దగ్గర 1.25 కోటి పైబడి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు మన వెలిగొండ ప్రాజెక్టు. ఈ వెలిగొండ ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోవచ్చు, ఎందుకంటే అతను నైజం అదే కాబట్టి. కానీ పూర్తవ్వనటువంటి ప్రాజెక్టును కూడా పూర్తి చేసినట్లుగా భ్రమింపజేసేటువంటి విధంగా మరి ఆయన చెప్పేటువంటి అబద్ధాలు, ఆయన అసత్యాలు, ఆయనకు తోడుగా ఆయన కరపత్రిక, ఆయన అవినీతి పత్రిక తందానా తానా బ్యాచ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ వెలిగొండ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1996 ఆయనే భూమి పూజ చేసి ప్రారంభించారు. గత వారం రోజుల క్రితం జరిగిన రివ్యూలో కూడా ఆ రోజు 96 మనం భూమి పూజ చేసి ప్రారంభించినటువంటి వెలిగొండ నీటికి పూర్తి కాకపోవడం, 30 సంవత్సరాలైనా సరే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజలకి ఆ సాగునీరు త్రాగునీరు అందించకపోవడం చాలా ఆవేదన బాధ కలుగుతుందని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి మొన్న ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. ఎంత విచిత్రం అంటే, ఎందుకంటే మేము కూడా చదువుకున్న వ్యక్తులుగా చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక 8వ వింతగా మారాడు ఇవాళ అబద్ధాలు అసత్యాలు చెప్పడంలో. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా 4,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ వెలుగొండ ప్రాజెక్టుకి గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి 24x7 ఆయన కష్టపడినట్లుగా కష్టపడితే మినిమం లేదంటే లేదు 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటి పరిస్థితి అది వెలిగొండ. అటువంటి వెలిగొండని జాతికి అంకితం చేసేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వెలిగొండని పూర్తి చేసేస్తే మరి ఈవేళ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ అబద్ధాలు అసత్యాలు వాళ్ళ పత్రిక ద్వారా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి నోటి ద్వారా కూడా వచ్చేటువంటి వాక్యాలు. అందుకే ఈయన ఒక 8వ వింత జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాల్లో. ఏదైతే ఈవేళ వెలిగొండని ఇప్పుడే మేము రివ్యూ కూడా చేస్తాం. మళ్ళీ ఈవేళ దగ్గర 7-8 నెలల్లో 7-8 సార్లు రివ్యూ చేస్తాం. ఫిజికల్గా కూడా నేను కూడా వెలిగొండ ప్రాజెక్టు మరి నేను అదేవిధంగా అక్కడ స్థానిక మంత్రులందరం కూడా సందర్శించడం జరిగింది. చాలా క్లియర్గా నేను అబ్జర్వేషన్ చేశాం. ఏదైతే ఈ వెలిగొండ ప్రాజెక్టు 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి చూస్తే 38% వర్క్స్ అయినాయి అప్పటికి 14కి వెలిగొండకు సంబంధించి. అంటే ఇంకా 62% బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయి ఆ రోజుకి. ఆ రోజు 14లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ రోజు వెలిగొండకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన 1,373 కోట్లు ఆ రోజు 14-19లో కేటాయించి ఆ 1,373 కోట్లు కేటాయించడమే కాదు, దాంట్లో 1,319 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఎంత అయింది అది? 96%. అంటే ఏదో బడ్జెట్లో ఘనంగా ప్రకటించి ఖర్చుల్లో పెట్టకపోవడం కాదు. మనం పెట్టినటువంటి 1,373లో 1,319 అంటే 96% పెట్టినటువంటి బడ్జెట్లో ఆ రోజు మనం ఖర్చు పెట్టాం. మరి తర్వాత వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 19లో ఒక్క ఛాన్స్ అని. మరి 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయిందిగా. మరి బడ్జెట్ డబుల్ అయినప్పుడు మరి నిధులు కూడా అట్లానే వెలిగొండకి ఖర్చు పెట్టవలసినటువంటి డబుల్ అవసరం ఉంది కదా. కానీ కేటాయింపుల్లో డబుల్ చూపించాడు, కానీ ఖర్చుల్లో చూస్తే మాత్రం చాలా లీస్ట్గా
ఆయన పాలనలో ఉదాహరణకి ఆయన 1924లో కేటాయింపులు అయితే 3,518 కేటాయింపులు చేశాడు, కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రమే. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1,319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి పరిస్థితి, దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి కూడా మరి సరి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడే నేను చెప్పాం, ఏదైతే వెలిగొండకు సంబంధించి ఆయన అబద్ధాలు, అసత్యాలు, బ్రాండ్ అంబాసిడర్ అని. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఏదైతే ఈ యొక్క రివ్యూస్ చేస్తూ ఉంటే ఆ రోజు 2021 ఓకే పాదయాత్రలో అయితే ఆయన వెలిగొండని పూర్తి చేసే బాధ్యత నాదే అని పాదయాత్రలో చెప్పాడు, ఓట్లు వేయించుకున్నాడు. ఆ రోజు సీట్లు కూడా ఇచ్చి గెలిపించారు ప్రకాశం జిల్లాలో ఆయన పార్టీకి. కానీ అధికారంలోకి వచ్చాక ఆ రోజు 2021 అక్టోబర్ 7వ తేదీన ఒంగోలు మీటింగ్లో 2022కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2022 ఆగస్టు 23న చేమకుర్తి మీటింగ్లో మళ్ళీ 2023కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 ఏప్రిల్ 12వ తేదీ మార్కాపురం మీటింగ్లో 2023 అక్టోబర్కి పూర్తి చేస్తానని చెప్పాడు. మళ్ళీ 2023 సెప్టెంబర్ నంద్యాల మీటింగ్లో ఇంకొక 3-4 నెలల్లోనే వెలిగొండ పూర్తి చేస్తానని చెప్పాడు. అంటే 4 సార్లు 4 డేట్లు ఆయన నోటంట స్వయంగా వచ్చినటువంటి మాటలు. మరి ఆ రకంగా మోసం దగా చేసి ఆఖరికి 2024 మార్చి 6వ తేదీన అత్యంత ఘనంగా జాతికి అంకితం చేశాడు మహానుభావుడు. అంటే ఆయన జాతికి అంకితం చేసినప్పుడు ప్రకాశం జిల్లా అంతా కూడా హౌస్ అరెస్టులు, 30 యాక్ట్లు, 144 సెక్షన్లు, రైతులందరికీ కూడా ముందస్తు నోటీసులు అట్లా చేసి ఆయన జాతికి అంకితం చేశాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అక్కడ కనీసం ఒక చుక్క నీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆర్ఎండ్ఆర్కి సంబంధించి నిర్వాసితులకు ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏవైతే పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్క అరబస్తా సిమెంట్ పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో జాతికి అంకితం అని అంటే అక్కడ ప్రజలు నుంచి తిరుగుబాటు వస్తే ఆ రోజు తనకున్నటువంటి వ్యవస్థనంతా కూడా ఉపయోగించి ఆ రోజు ఆ జాతికి అంకితం ఏ విధంగా చేశాడో ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అధికారం ఇచ్చినటువంటి 5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యకి రాలా, పరదాల మాటున, మరి బ్యారికేడ్లు చాటున, ఆఖరికి మరి హెలికాప్టర్ మీద పైనుంచి వెళ్తున్నా కూడా కింద కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేసేవారు. అటువంటి పరిస్థితి, దుస్థితి. కానీ ఈరోజు అధికారం కోల్పోయాక మళ్ళీ వేళ మేము వేసిన రోడ్ల మీద రోడ్డు మార్గం పెడుతూ ఉన్నాడు. మరి మళ్ళీ అబద్ధాలు, అసత్యాలు ఊరికే వల్లి వేస్తూ ఉన్నాడు. అందుకే అడుగుతూ ఉన్నా, ఈవేళ ఏదైతే వెలిగొండకి సంబంధించి మరి రివ్యూ చేస్తూ ఉంటే ఏదైతే హెడ్ రెగ్యులేటర్ అంటే స్టార్టింగ్ అంటే శ్రీశైలం ఫ్లోర్ షో ఏదైతే ఉందో అక్కడ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా వింగ్స్ కానీ, రిటర్న్స్ కానీ, రిటైనింగ్ వాళ్ళు కానీ పూర్తి కాలేదు. అవి పూర్తి కాకుండా నీళ్లు కానీ వదిలితే రేపొద్దు టన్నెల్స్ కూడా, ఎందుకంటే కంట్రోల్ కాక మొత్తం ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి. అంటే అవి వెలుగుండే ప్రశ్నార్థం అయిపోయేటువంటి పరిస్థితి. మరి అటువంటి స్థితి ఉండగా నువ్వు జాతికి అంకితం అని ఎట్లా మోసం దగా చేశావు? సరే, హెడ్ రెగ్యులేటర్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే మనకి టన్నెల్స్, 2 టన్నెల్స్ ఉన్నాయి, టన్నెల్ 1, టన్నెల్ 2. మరి టన్నెల్ 1 చూస్తే ఓకే, అందులో అంటే ఇంకా జస్ట్ 500 మీటర్స్ లైనింగ్ ఉంది, ఒక చిన్న పని. కానీ మేజర్గా ఆ టన్నెల్ 1లో
దగ్గర దగ్గర 1.2 ల్యాక్స్ 1.2 ల్యాక్స్ క్యూబిక్ మీటర్లు ఆ టన్నెల్ 1లో మరి రోడ్డు కింద ఫామ్ చేసుకున్నారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్. అంటే అది తొలగించాలంటే కనీసం 6 నుంచి 8 నెలలు పడుతుంది. అది తొలగించకుండా నీళ్లు వదిలితే వాటర్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా పోవు. మరి అయినా సరే నువ్వు జాతికి అంకితం ఎలా చేసావు? ఆ టన్నెల్లో ఉన్నటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తీయకుండా. ఓకే, నెక్స్ట్ టన్నెల్ 2కి వచ్చాం. ఆ టన్నెల్ 2కు సంబంధించి ఏదైతే టన్నెల్ 1లో తవ్వినటువంటి మట్టి అంతా కూడా దగ్గర దగ్గర 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మరి ఏదైతే ఆ టన్నెల్ 2కి ముందేసాం. అంటే రేపు ఆ 2 లక్షల మట్టి తీయకపోతే వాటర్ వదిలినా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. నెక్స్ట్ ఈ టన్నెల్ 2లోనే బెంచింగ్ అంటే ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటిది మరి ఏదైతే మరి యొక్క టన్నెల్ 2లో ఏదైతే ఉందో మరి అది కూడా దగ్గర దగ్గర మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే అది కూడా 2 మీటర్స్ మందం ఉంది. అది కూడా మినిమం 6 to 10 months పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మేము రివ్యూ చేస్తూ ఉంటాయి ఏదైతే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేసి ఏదైతే ఆ 1,00,000 క్యూబిక్ ఏదైతే రాక్తో ఉన్నటువంటిది అదంతా కూడా సాయిల్ అటువంటిది ఇంకా 6-8 months పడుతుందని చెప్పారు. మరి ఈ యొక్క బెంచింగ్ 1,00,000 క్యూబిక్ మీటర్లు చేయకుండా మరి ఎట్లా నువ్వు జాతికి అంకితం చేసావు? అంటే ఈయన ఎంత మోసం దగాలనేది ఇదే ఒక ఉదాహరణ అనేటి విషయాన్ని. అదేవిధంగా టన్నెల్ 2లో ఇంకా 6.8 కిలోమీటర్స్ లైనింగ్ ఉంది. 6.8 కిలోమీటర్స్ లైనింగ్ అవ్వకుండా మరి నీళ్లు మరి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఎట్లా మీరు జాతికి అంకితం చేశారు? మరి ఇటువంటి దానితో పాటుగా ఇదే టన్నెల్ 2లో 12వ కిలోమీటర్ దగ్గర మరి ఏదైతే TBM మిషన్, ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అని అక్కడ ఉండిపోయింది. అది ఎందుకంటే వివాదాల మధ్యన కోర్టులో స్టే ఆర్డర్తో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అక్కడ ఉండిపోయింది. టన్నెల్ బోరింగ్ మిషన్ అంటే ఏదో చిన్నది కాదు, 170 మీటర్స్ విడితది. అంటే ఆ మిషన్ తొలగించకుండా నీళ్ళు వెళ్ళేటువంటి మార్గం అసాధ్యం. అది అంటే అది ఏదైతే పాత ఏజెన్సీ ఇప్పుడు ఏజెన్సీ గవర్నమెంట్ కోర్టుతో ముడిపడి ఉంది ఆ విషయం అంతా కూడా. దాన్ని క్లియర్ చేసి ఆ యొక్క TBMను బయటికి తీసిన తర్వాతే మనకి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఆ పనులేమీ చేయకుండానే మరి జాతికి అంకితం ఎట్లా ఈ జగన్మోహన్ రెడ్డి చేసి మోసం దగా చేశాడో ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది.